కాయలు దగ్గర ఉన్నాయి, కాయ పెద్ద సైజు ఉంది, చెట్టు కూడా బ్రహ్మాండంగా ఉన్నది. ఇంకా అది ఆకు జాడేయలేదు. ఇట్లా మంచి నాకన్నా ఎత్తు పెరిగింది చేను కూడా. 60-70 100 కాయలు ఒక్కొక్క చెట్టుకు. కాయ సైజు కూడా బాగా వచ్చింది. తీస్తా అంటే కూడా ఇట్లా పత్తి ఇట్లా తీస్తే చేతులతో మొత్తం ఊసేస్తాను అంతే. పత్తి గుంజాల్సిన అవసరం లేకుండా వస్తుంది పత్తి. ఈ సంవత్సరం నాకున్న పత్తి మొత్తం నేను ఇదే బిజెక్స్ పెట్టాలి, టాటా కంపెనీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చిన. ఈ ఉన్న నేను ఇన్ని 4-5 రకాల సీడ్ పెట్టినా, ఆ సీడ్ కన్నా ఎక్సలెంట్గా ఈ పత్తి మాత్రం బాగున్నది. కాయ సైజు బాగానే ఉన్నది, చెట్టు మంచి ఏపున ఉన్నది. దీనికి దోమపోటు ఏది పిండి నల్లి లాంటి ఏది లేదు. కొంచెం తేటగా కొంచెం నీట్గా ఉన్నది చేను కూడా. కాయలు బాగానే ఉన్నాయి, చెట్టుకు అన్ని దగ్గర ఖాతాలు ఉన్నాయి. ఈ చేనుకి ఎట్లా కాసినాయి అంటే అంత బాగా కాసింది. ఈ రకంగా కాసిన కాయ నేను 20 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నా, 20-25 నుండి పత్తి పెడుతున్నా. ఈ రకంగా కాసిన చేను అయితే ఈ సీడ్ అయితే ఎప్పుడు చూడలేదు. సరే చాలా ఇప్పుడు బ్లాక్లో కొనుకొచ్చిన మేము 3000 పెట్టి 4000 బాగా కట్టాలని బ్లాక్లో కొనుకొచ్చిన చేను కూడా ఇంత బాగా కాయలేదు.